ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో ఓడిపోవడంతో WTC 2025 ఫైనల్ నుండి టీమిండియా తప్పుకుంది. అయితే ప్రస్తుతం అభిమానులు, విశ్లేషకుల దృష్టి మొత్తం ఛాంపియన్ ట్రోఫీ 2025 మీద పడింది. ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే ఈ ట్రోఫీ కోసం టీమిండియా ఎలాంటి స్క్వాడ్తో బరిలోకి దిగబోతోంది అనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టు స్క్వాడ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరు జట్టులో అస్సలు ఉండకూడదు అనే డిబేట్ ఎక్కువగా జరుగుతోంది. భారత స్క్వాడ్లో అస్సలు ఉండకూడని ఆటగాళ్లు ఎవరు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు KL రాహుల్. రాహుల్ బ్యాటింగ్ తీరు టెస్టులకు తప్ప వన్డేలకు, T20లకు ఏమాత్రం సరిపోదు. చాలా నెమ్మదిగా ఆడతాడు. పరిస్థితికి తగినట్లు ఆడడంలో ఒకప్పుడు రాహుల్ చాలా ముందు ఉండేవాడు. కానీ ఆ రాహుల్ ఇప్పుడు కనపడడం లేదు. దానికి తోడు స్థిరంగా ఆడడంలో ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి KL రాహుల్ జట్టులో ఉండకపోవడం ఉత్తమం. ఈ లిస్టులో ఉన్న రెండవ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్కు వన్డేల్లో ఘోరమైన ట్రాక్ రికార్డు ఉంది. చాలా అవకాశాలు ఇచ్చినా ఏ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్డే జట్టులోకి తీసుకోకపోవడం బెటర్ డెసిషన్ అవుతుంది. T20 క్రికెట్కు తప్ప మరే ఇతర ఫార్మాట్కి కూడా సూర్య పనికిరాడు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. మరోసారి BCCA అతన్ని సెలెక్ట్ చేసి టీమిండియా కొంప ముంచకుండా ఉంటే బాగుంటుంది. ఇక ఈ లిస్టులో ఉన్న మరో ఆటగాడు బౌలర్ మహమ్మద్ సిరాజ్. సిరాజ్ బౌలింగ్ చాలా నాసిరకంగా ఉంటుంది. అనుభవజ్ఞుడు కదా అనే ఉద్దేశంతో BCCA వరుసగా అతన్ని సెలెక్ట్ చేస్తున్నా అతడిలో ఏమాత్రం కూడా ఫైర్ కనపడడం లేదు. సిరాజ్ దేశవాళీ క్రికెట్ ఆడి కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత జట్టులోకి తిరిగి వస్తే బాగుంటుంది. కాదు కూడదు అని ఛాంపియన్ ట్రోఫీకి గనుక సిరాజ్ను మళ్లీ ఎంపిక చేస్తే టీమిండియా మరోసారి భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఈ ముగ్గురు ఆటగాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. ఈ ముగ్గురు కాకుండా ఇంకా ఏ ఇతర ఆటగాళ్ళైనా ఛాంపియన్స్ ట్రోఫీకి అస్సలు ఎంపిక అవ్వకూడదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.